మేతి మటన్ కుర్మా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మేతి మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో చరణ్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే మ్యామ్. ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాము. సో తర్వాత ఏం వేస్తావు? ఫస్ట్ 2 నూనె. ఎస్ మ్యామ్. నూనె. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ మ్యామ్. ఉల్లిపాయలు. నీకు బాగా ఇంట్రెస్టెడా వంట? ఎస్ మ్యామ్. అవునా? సో ఏది బాగా ఇష్టం? మెయిన్లీ నాన్ వెజ్ ఐటమ్స్. నాన్ వెజా? ఎస్ మ్యామ్. నీకు ఏది బాగా కష్టంగా అనిపిస్తుంది చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు? చేస్తున్నప్పుడు బేకరీ సెక్షన్ హార్డ్ అనిపిస్తుంది. బేకరీ సెక్షన్ అయినా? కన్ఫెక్షనరీ. ఓకే, చాలామంది అది కొంచెం ఇష్టపడి అది బాగుందంటారు, ఇంకొందరు అదే కొంచెం చాలా కష్టంగా ఉంది అంటారు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఉండదు మ్యామ్ బేకరీలో. బేకరీదా? ఓకే, సో నాన్ వెజ్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం. ఎస్ మ్యామ్. ఓకే, చేయాలని ఇష్టం మ్యామ్, చాలా చేయాలంటే ఇష్టమా? ఓకే, మరి ఇంట్రెస్ట్గా తింటావు కూడానా? ఎస్ మ్యామ్. అవునా? తింటాను మ్యామ్. సో ఓకే, అమ్మ వంట ఇష్టమా బాగా ఇంట్లో? అమ్మ వంటనే మ్యామ్. అమ్మ వంటే. అమ్మ వంట ఇష్టం. సో ఉల్లిపాయలు ఏంటంటే ముక్కల్లా కాకుండా ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటాయినా? అవును, అంతేనా? అంటే స్లైసెస్గా తీసుకుంటే కొద్దిగా ఈజీగా అవుతుంది. మటన్ అయితే ఉడికించేసుకున్నాం. అవును మ్యామ్. ఇంకేమైనా వేసావా అందులో? డైరెక్ట్ ఉడికించేసుకున్నాను మ్యామ్. ఫ్రైడ్ మటన్ ఉడికించేసుకున్నాం. అందులో పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు. ఇంకా మనం కారం వేసుకునలేదు, పచ్చిమిరపకాయలు మాత్రమే. అవును మ్యామ్. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? కామారెడ్డి మ్యామ్. కామారెడ్డి ఎక్కడ? కామారెడ్డి డిస్ట్రిక్ట్, అది నిజామాబాద్ దగ్గర. నిజామాబాద్ దగ్గర. ఓకే, సో అక్కడ చదువుకున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. నెక్స్ట్ అల్లం. అల్లం వెల్లుల్లి పేస్టా ఉత్త అల్లం? అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యామ్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో పసుపు వేసుకుంటా. అల్లం పసుపు ఈ రాస్మెల్ అంతా పోయే వరకు సాత వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలంటావు. మీ ఇంట్లో ఒక్కడివేనా ఇంకా ఉన్నారా? సిబ్లింగ్ మ్యామ్, సిస్టర్. అక్క? అక్క ఇంకా? నేను. అక్క నువ్వు అంతేనా? సో అక్క చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాను మ్యామ్, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారా? తనకు చాలా ఇష్టం మ్యామ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే. అవునా, మరి తను రావట్లేదా? తను రావట్లేదు మ్యామ్. అదేంటి పాపం తనకు అలా ఇష్టం ఉండి కూడా? అంటే అప్పుడు వాళ్ళకు ఆ జనరేషన్లో చెప్పేవాళ్ళు లేరు మ్యామ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి. ఆ జనరేషన్ అంటే మీ అక్క ఇప్పుడే కదా? అక్క అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా మ్యామ్. ఇంతకుముందు చెప్పేవాళ్ళు లేకుండా అంటే అలా అయిందనేసా? మరి అక్క ఇంటర్వ్యూలో చూసుకుంటుందా తన కళని? ఎస్ మ్యామ్. అంతేనా? అంతే మ్యామ్. నెక్స్ట్ మటన్ మ్యామ్. మటన్ వేసుకుంటా. సో ఉడికించిన మటన్. ఇందులో పెరుగు వేసుకోవాలి మ్యామ్. పెరుగా? ఎస్ మ్యామ్. గ్రేవీ కోసం వేసుకోవాలి మ్యామ్ పెరుగు అంతే. కుర్మా అన్నావు కాబట్టి ఎలాగో ఉండాలి కదా గ్రేవీ అనేది. అన్ని పొందిగ్గా వేసుకుంటున్నట్టుంది. టమాటాలు కూడా వేస్తావు కాబట్టి ఇంకొంచెం గుజ్జు వస్తుంది. ఎస్ మ్యామ్. ఇది కాసేపు ఉడికిన తర్వాత టమాటోస్ వేయాలి మ్యామ్. వేద్దామా? సో మరి లిడ్ క్లోజ్ చేసేద్దామా? చక్కగా ఉడికింది మ్యామ్.
ఇందులో నెక్స్ట్ టమాటో మ్యామ్. టమాటో. సో ఇప్పుడు టమాటో వేస్తుంది. ఈ మెంతాకు ఎప్పుడు వేస్తాం? మెంతాకు ఈ మసాలాస్ వేసిన తర్వాత వేస్తాం మ్యామ్. ఓకే, లాస్ట్లో. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు సాల్ట్. ఉప్పు వేసుకో. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ మ్యామ్. నల్ల మిరియాల పొడి. ఎస్ మ్యామ్. మిరియాల పొడి. మిరియాల పొడి. సో పచ్చిమిరపకాయలే కాకుండా మనం ఈ మిరియాల ఘాటు కూడా ఉంటుంది ఇంకా. ఎస్ మ్యామ్. ధనియాల పొడి. ధనియాల పొడి. గరం మసాలా మ్యామ్. ఇంకా నీళ్ళేం అవసరం ఉండదా? నీళ్ళు వేసిన తర్వాత లాస్ట్కి వాటర్ వేసుకోవాలా? ఉడకబెట్టాలి మ్యామ్. ఓకే మ్యామ్. ఏం వేస్తాయి ఇప్పుడు? నెక్స్ట్ కరివేపాకు. కర్రీ లీవ్స్. కరివేపాకు. మెంతాకు. కొత్తిమీర. ఎస్ మ్యామ్. కొత్తిమీర కొద్దిగా. అంటే లాస్ట్కి గార్నిషింగ్ అప్పుడు వేసుకోవాలి మ్యామ్. అన్నీ వేస్తాను ఇంకా. ఎస్ మ్యామ్. దీంట్లో వాటర్ వేసి క్యాప్ పెట్టేసుకోవాలి మ్యామ్. నీళ్ళు వేయాలా? చూసుకో. క్యాప్ పెట్టేసుకున్నాను. వచ్చా? ఎస్ మ్యామ్. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు మ్యామ్. గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర యూజ్ చేద్దాం మ్యామ్. మెంతి మటన్ కుర్మా మ్యామ్. థ్యాంక్ యూ. మేతి మటన్ కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మేతి మటన్ కుర్మా తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు, మెంతి కూర, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మటన్ కుర్మా రెడీ.